ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఉంది. క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్ చూడండి. రైట్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 144, 360 అండ్ 450. 3 నంబర్లు ఇచ్చాడు. ఆ 3 నంబర్లకు కాసాగు కనుక్కునే ప్రయత్నం చెయ్యాలి. రైట్. దీనికి నేను మల్టిపుల్ మెథడ్స్ చెప్తాను. మెథడ్ 1 రైట్. పవర్ మెథడ్ అంటారు దీన్ని. మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న మెథడ్ పవర్స్ మెథడ్. సార్ పవర్ మెథడ్ అంటే ఏంటంటే మనకు ఎల్సిఎంలో ఇది సపోజ్ కొన్ని సహజ సంఖ్యలు ఇచ్చాడు, డెసిమల్ వాల్యూలు ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఒక నంబర్ తీసుకుంటున్నా 144. ప్రతి ఒక్క నంబర్ని ప్రధాన సంఖ్య పవర్గా రాయండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క నంబర్ని ప్రధాన సంఖ్య పవర్గా రాయండి. అంటే 144ని నేను 16 × 9గా రాస్తున్నాను. 16 సంయుక్త సంఖ్య కాబట్టి అది 2 పవర్ 4. 9 అది సంయుక్త సంఖ్య కాబట్టి 3². 144 ఈజ్ 2 పవర్ 4 × 3². ట్రెడిషనల్ మెథడ్. కొంచెం కాన్సెప్ట్ డిస్కస్ చేసి క్వశ్చన్ చూడంగానే దీన్ని ఫాస్టెస్ట్ అప్రోచ్లో ఎలా సాల్వ్ చేయాలో ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చేస్తాను. 360 దీన్ని సంయుక్త సంఖ్య లబ్ధముగా రాస్తే 36 × 10. 36 10ల 360. ప్రతి ఒక్క నంబర్ని ప్రధాన సంఖ్య పవర్గా రాయండి. 36 అంటే 2² × 3². 10 అని అంటే 2 × 5. అంటే దీన్ని నేను ఎలా రాశాను? 2³ × 3² × 5 పవర్ 1. 2³ × 3² × 5 పవర్ 1. కొన్ని క్వశ్చన్లకు ఈ పవర్ మెథడ్ ద్వారా ఫాస్టెస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అది ఏ మెథడ్స్, ఎప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయకూడదు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 450 అంటే 45 × 10. 45 అని అంటే 3² × 5. 10 అని అంటే 2 × 5. అంటే దీనికి ఆన్సర్ ఎంత? 2 పవర్ 1 × 3² × 5². 2 పవర్ 1 × రైట్ 3² × 5². నవ్వు ఇక్కడ చూడండి సార్. మనకు ఎన్ని వచ్చాయి? 3 నంబర్లు ఉన్నాయి. ఈ 3 నంబర్లను ప్రతి ఒక్క నంబర్ని ప్రధాన సంఖ్య పవర్గా రాశాను. 144ని 2 పవర్ 4 × 3² రాశాను. 16 9ల 144. 16 సంయుక్త సంఖ్య కాబట్టి దాన్ని నేను 2 పవర్ 4 × 3² రాశాను. 360ని 8 × 9 72. 72 × 5 360 ప్రధాన సంఖ్య పవర్గా రాశాను. 450ని 2 పవర్ 1 × 3². 9 2s are 18. 18 × 25. 18 × 25 ఎంత? 450 ప్రధాన సంఖ్య పవర్లుగా రాశాను. మనము దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎప్పుడైతే ఈ నంబర్ల కనుక్కోవాలో ఎల్సిఎం ఆఫ్ 144, 360 అండ్ 450 ఎప్పుడైతే నంబర్లు కనుక్కోవాలో మనము కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్ నంబర్లు గనక ప్రధాన సంఖ్యలుగా ఉంటే మనం ఎప్పుడూ కూడా ఆ ప్రధాన సంఖ్యల గరిష్ట పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఆఫ్ గివెన్ ప్రైమ్ బేసెస్. ప్రతి ప్రధాన సంఖ్య యొక్క గరిష్ట పవర్ తీసుకోవాలి. గరిష్టము మ్యాక్సిమం పవర్ ఏదుంటో అది తీసుకోవాలి. ఇక్కడ 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 పవర్ 3 ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది. 2 పవర్ 1, 2 పవర్ 3, 2 పవర్ 4. మ్యాక్సిమం ఎంత? 2 పవర్ 4. మ్యాక్సిమం ఎంత? 2 పవర్ 4. ఫస్ట్ స్టెప్ అందరికీ అర్థమైంది కదా సార్. సెకండ్ స్టెప్ ఒక్కొక్క ప్రధాన సంఖ్య చేసుకుంటూ రండి. సెకండ్ స్టెప్ 3² 9. 2 పవర్ 4 × 3². ఇక్కడ 5 పవర్ ఏమీ లేదు అంటే దాన్ని 5 పవర్ 0గా రాసుకోవచ్చు. ఏ పవర్ 0 అంటే 1. 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ 2. 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ 2. ఏది మ్యాక్సిమం? 5². ఎప్పుడూ కూడా
కాన్సెప్ట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ద్వారా మీరు నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ఏంటంటే, కాసాగు కనుక్కునేటప్పుడు ఎప్పుడూ కూడా హైయెస్ట్ పవర్ ఆఫ్ గివెన్ ప్రైమ్ బేసెస్, ప్రధాన సంఖ్యల యొక్క గరిష్ట పవర్ తీసుకోవాలి. గరిష్టము మీన్స్ మ్యాక్సిమం. ఇదే రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం. 2^4, 2 క్యూబ్, 2^1. హైయెస్ట్ ఏంటి? 2^4. 3 స్క్వేర్, 3 స్క్వేర్, 3 స్క్వేర్. హైయెస్ట్ ఏంటి? 3 స్క్వేర్. 5 ఏమీ లేదు కాబట్టి 5^0. 5^0, 5^1, 5^2. 5^2. ఇది 16, ఇదేమో 9, ఇదేమో 5 స్క్వేర్ 25. 25 16 సార్ 16ని 4 రాసుకోవచ్చు. 25 ఇంటూ 16 అంటే 4 ఇంటూ 4. 25 4 100, 100 4 400. 400 ఇంటూ 9. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 3600. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 3600. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, ప్రతి ఒక్క నంబర్ ఇచ్చినప్పుడు గరిష్ట పవర్, ప్రధాన సంఖ్యల యొక్క గరిష్ట పవర్ చెప్పడానికే నేను ఈ మెథడ్ యూజ్ చేశాను. కానీ ఈ క్వశ్చన్కి ఇలా సాల్వ్ చేస్తే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది ఎగ్జామినేషన్లో. నౌ ఇక్కడ నేను అనిల్ నాయర్స్ వే చెప్తాను. నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే. ప్రాబబ్లీ ఈ క్వశ్చన్ నాకు కనుక ఇచ్చినట్టు అయితే మ్యాక్సిమము <10 secondsలో లేపేస్తాను సార్. <10 secondsలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సార్ ఎలా సార్ <10 secondsలో ఆన్సర్ ఎలా వస్తుందంటే, ఈ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ క్వశ్చన్లు చూడండి సార్. క్వశ్చన్ ఏమిచ్చాడు? LCM ఆఫ్ 144, 360, 450. నౌ ఇక్కడ కాన్సెప్ట్ చూడండి సార్. కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ని మీరు చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్? నా ఇక్కడ చూడండి సార్. LCM ఆఫ్ 9, 12. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. LCM ఆఫ్ 9, 12. LCM ఆఫ్ 9, 12. ఒక నంబర్కి కాసాగు ఎలా కనుక్కుంటాము? గరిష్టమైన వాల్యూ దగ్గరికి వెళ్తాము. 12. 12 9 తోటి భాగింపబడుతుందా? భాగింపబడట్లేదు. 12 యొక్క గుణిజము 12 2 24. 24 9 తోటి భాగింపబడుతుందా? భాగింపబడట్లేదు. 12 యొక్క 12 3 36. 36 9 తోటి భాగింపబడుతుంది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 36. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 36. నాకు ఇది కాదు కావాల్సింది. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి. మనము కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్ గనక దాని డిజిటల్ సమ్ 9 ఉందనుకోండి. కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. LCM అనే ఒక కాసాగు అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ గనక 9 ఉంటే, ఇన్పుట్లో ఒక నంబర్ గనక డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా ఎంత ఉంటుంది? ఒక నంబర్ చాలు సార్. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 అవుతుంది. దీన్ని ఇంకా స్ట్రెచ్ చేయొచ్చు సార్. ఇన్పుట్లో ఒక నంబర్ 4 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇన్పుట్లో ఎట్లీస్ట్ ఒక నంబర్, ఇన్పుట్లో ఎట్లీస్ట్ ఒక నంబర్ k తోటి భాగాహారం అవుతే, ఎట్లీస్ట్ ఒక నంబర్, మినిమం ఒక నంబర్ k తోటి భాగాహారం అవుతే అవుట్పుట్ కూడా దేంతోటి భాగాహారం అవుతుంది? k తోటి భాగాహారం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్స్లో రాసుకోండి. చాలా ఆన్సర్ ఆప్షన్స్ మీకు చాలా ఫాస్ట్గా వస్తాయి. ఏంటి సార్ అప్రోచ్? కాసాగు కనుక్కునేటప్పుడు ఇన్పుట్లో ఒక నంబర్, ఇన్పుట్లో ఒక్క నంబర్ చాలు సార్. మినిమం ఒక నంబర్, ఇన్పుట్లో మినిమం ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 9 తో డివైడ్ అవుతుంది. సార్ 9కేనా సార్? ఇన్పుట్లో ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతే కాసాగులో ఆన్సర్ 7 తోటి డివైడ్ అవుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 5 తోటి డివైడ్ అవుతే
కాసాగులో ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 100 తోటి డివైడ్ అవుతే కాసాగులో ఆన్సర్ 100 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ క్వశ్చన్ చూడంగానే ఎల్సిఎం ఆఫ్ 144, 360, 450 ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే మినిమం ఒక నంబర్, అన్ని నంబర్లు ఉండొచ్చు, మినిమం ఒకటి సార్, మినిమం ఒక నంబర్ డిజిటల్ సమ్ ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 అయి ఉండాలి. 2400, 4800 ఈ రెండు తప్పు. 2400 అండ్ 4800 ఈ రెండిటిలో మనకు క్వశ్చన్ ఏంటి సార్? ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ అంటే చిన్నది, లీస్ట్ అంటే చిన్నది. ఈ రెండిట్లో చిన్న నంబర్ ఏది? 3600. 3600 3600 అన్నిటితోటి డివైడ్ అవుతుందా? చూద్దాము. అన్నిటితోటి డివైడ్ అవుతుందా? ఇది చూద్దాం. 458 ఆర్ 3600, 360 10s are 3600, 144 2s are 288, రైట్? 144 5s are 720 అన్నిటితోటి డివైడ్ అవుతుంది. అంటే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఎంత? 3600. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత పెద్ద పద్ధతి చెయ్యాల్సిన అవసరం లేదు, దానికి కారణాంకాలు కనుక్కునే అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. ఎల్సిఎం ఆఫ్ 144, 360, 550 ఎక్కడైతే నేను ఫస్ట్ నంబర్ చూడంగానే నేను ఆన్సర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయినా. ఎందుకనంటే ఫస్ట్ నంబరే నాకు డిజిటల్ సమ్ 9 ఉంది. 144 డిజిటల్ సమ్ 9. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే కాసాగులో ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 ఉండాలి. 4800. 4 + 8 12, 1 + 2 3 కానే కాదు. డి ఆప్షన్. 2400, 2 + 4 6 కానే కాదు. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. సార్ చూడంగానే ఆప్షన్ ఏ, డి పోయింది. సార్ బి అండ్ సిలో ఏది తీసుకోవాలి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ అతి చిన్నది కాబట్టి చిన్న వాల్యూ తీసుకున్నా అన్నిటితోటి డివైడ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ప్రతి ఒక్కరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ప్రతి క్లాసులో ప్రతి ప్రాబ్లంలో మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. కానీ మీరు చేసే పద్ధతి కంటే ఫాస్టెస్ట్ పద్ధతి చెప్పే ప్రయత్నమే ఈ లైవ్ క్లాసుల యొక్క ఇంటెన్షన్. అందుకే మీరు సపోజ్గా మనము చాలా టైమ్స్ ఆఫ్ ఇండియా అని 182-year-old న్యూస్ పేపర్కి జనరల్గా మనకి ఇండియా మొత్తంలో వాళ్ళు ఒక టీచర్ తోటి టైఅప్ పెట్టుకున్నారు. ఒక 182-year-old సంస్థ అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద కంటెంట్ అండ్ ద డెలివరీ పార్ట్, రైట్? ఆల్మోస్ట్ అన్ని ప్రముఖ స్కూల్స్లోనూ నేను డిఫరెంట్ డేట్స్లో సెమినార్స్కి వెళ్తున్నాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ మిమ్మల్ని నేను మర్చిపోలేదు. నాకు కొన్ని కమిట్మెంట్స్, కొన్ని బ్యాచెస్, కొన్ని స్కూల్ ప్రాజెక్ట్స్ వల్ల నేను మీకు టైం ఇవ్వలేకపోయాను, రైట్? సో ఈ రోజు నుంచి ఐ కెన్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? ఇట్లాంటి కోర్స్ తీసుకోవాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ కోర్స్ తీసుకోవచ్చు, రైట్? ఇది ఫస్ట్.